ఒక ఉపాధ్యాయుడిగా పిల్లలలో ప్రభావవంతమైన అభ్యసనమునకు తోడ్పడు బోధనా పద్ధతిని ఎంచుకొనుటకు నీకు సమర్థవంతంగా తోడ్పడు అధ్యయన పద్ధతి. ఆన్సర్ ఆప్షన్ 2 ప్రయోగాత్మక పద్ధతి. డిఎస్సిలో రాష్ట్ర స్థాయి ర్యాంకు సాధించిన కుసుమ ప్రిపరేషన్ సమయంలో తనకు ఎదురైన అనుభవాలను విలేకరులతో పంచుకోవడం. ఆన్సర్ ఆప్షన్ 2 అంతఃపరిశీలన పద్ధతి. పరీక్షా హాల్ వద్ద పరీక్షల పట్ల పిల్లల ఉద్వేగాలను తెలుసుకోవటము ఈ పరిశీలన పద్ధతిని సూచిస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 3 అనియంత్రిత పరిశీలన. విద్యార్థి కేంద్రీకృత బోధనా పద్ధతుల ప్రభావం తెలుసుకొనుటకు మురళి అనే ఉపాధ్యాయుడు తరగతి గదిని ఏ-బి సమూహాలుగా చేసి సమూహం ఏకి ప్రాజెక్ట్ పద్ధతి ద్వారా, సమూహం బికి అన్వేషణ పద్ధతి ద్వారా బోధించిన ప్రయోగాత్మక సమూహాలుగా పేర్కొన్నవి. ఆన్సర్ ఆప్షన్ 3 సమూహం ఏ మరియు బి రెండు ప్రయోగాత్మక సమూహాలు. పరిపుచ్చ పద్ధతి ద్వారా సేకరించిన సమాచారము సరైనది కానప్పుడు ఉపాధ్యాయునిగా నీకు ఈ పద్ధతి ఉపయోగపడుతుంది. ఆన్సర్ ఆప్షన్ 2 పరిశీలన పద్ధతి. కార్యకారణ సంబంధాన్ని గుర్తించుటకు బోధనా అభ్యసనంలో ఉపాధ్యాయులు కొత్త పద్ధతులు ఆవిష్కరించడానికి ఈ పద్ధతి బాగా ఉపయోగపడుతుంది. ఆన్సర్ ఆప్షన్ 2 ప్రయోగ పద్ధతి. తరగతి గదిలో ఉపాధ్యాయుడు నాయకత్వ శైలి ప్రభావము పిల్లల వాని హాజరు శాతంపై చూపు ప్రభావం తెలుసుకున్నట్లో ప్రయోగ ఫలితము. ఆన్సర్ ఆప్షన్ 3 విద్యార్థి హాజరు శాతం. శ్రీనివాస్ అను ఉపాధ్యాయుడు స్వీయ మూల్యాంకనం, స్వీయ సూచనల ద్వారా తన బోధనను మెరుగుపరుచుకుంటున్నాడు. అయినా అతను ఉపయోగించిన శిశు వికాస అధ్యయన పద్ధతి. ఆన్సర్ ఆప్షన్ 2 అంతఃపరిశీలన పద్ధతి. 8వ తరగతి చదువుతున్న కోటేష్ తరచుగా వ్యాకులతకు గురవుతుంటాడు. అతని ప్రవర్తనను అధ్యయనం చేయడానికి నీకు ఈ పద్ధతి ఉపయోగపడుతుంది. ఆన్సర్ ఆప్షన్ 3 వ్యక్తి అధ్యయన పద్ధతి. డిజిటల్ బోధనా ప్రభావము విద్యా సాధనపై తెలుసుకొనుటకు స్మృతి అను జోక్యచరాన్ని అదుపులో పెట్టడానికి ప్రయోజ్యులందరికీ ధారణా పరీక్షలు నిర్వహించి ఒకే విధమైన ఫలితాన్ని చూపిన ఇద్దరిలో ఒకరిని ప్రయోగ సమూహంలోను ఒకరిని నియంత్రిత సమూహంలోను చేర్చిన ప్రయోక్త ఉపయోగించిన ప్రయోగాత్మక నియంత్రణ పద్ధతి. ఆన్సర్ ఆప్షన్ 1 సమజోడీ పద్ధతి. ఉపాధ్యాయుల వృత్యంతర శిక్షణ ప్రారంభంలో ఐసిటి టూల్స్ పట్ల ఉపాధ్యాయుల పరిజ్ఞానాన్ని తెలుసుకొని, శిక్షణ ముగిసిన తర్వాత ఐసిటి టూల్స్ పట్ల ఉపాధ్యాయుల పరిజ్ఞానాన్ని తెలుసుకొని శిక్షణా ఫలితాన్ని తెలుసుకున్న ఇక్కడ ఉపయోగించిన ప్రయోగ నమూనా. ఆన్సర్ ఆప్షన్ 1 ఏక సమూహ నమూనా. డిజిటల్ బోధనా ప్రభావము విద్యార్థి మార్కులపై తెలుసుకొని ప్రయోగంలో ప్రయోగ కారణము మరియు ప్రయోగ ఫలితము మధ్యస్థ చరములు వరుసగా. ఆన్సర్ ఆప్షన్ 4 డిజిటల్ బోధన అనేది ప్రయోగ కారణం, విద్యార్థి మార్కులు అనేది ప్రయోగ ఫలితం, మధ్యస్థ చరము తరగతి గది వాతావరణం. ప్రయోగ పద్ధతికి సంబంధించి సరికానిది. ఆన్సర్ ఆప్షన్ 3 బర్క్లీ ప్రయోగ అధ్యయనం ఈ అధ్యయనానికి ప్రసిద్ధి.
ఆన్సర్ ఆప్షన్ 1 సంకీర్ణ పద్ధతి. అంతఃపరిశీలన పద్ధతిని దీపం వెలిగించిన తర్వాత వెలుతురును చూడడం వంటిది అని తెలిపినది. ఆన్సర్ ఆప్షన్ 4 విలియం జేమ్స్. ఆత్మాశ్రయత లేదా వ్యక్తినిష్టత అధికంగా అవకాశం గల పద్ధతి. ఆన్సర్ ఆప్షన్ 3 అంతఃపరిశీలన పద్ధతి. పాఠశాల పనితీరు పట్ల ఎస్ఎంసి చైర్మన్ నుండి అభిప్రాయాలు సేకరించడానికి ప్రధానోపాధ్యాయుడికి ఉపయోగపడే పద్ధతి. ఆన్సర్ ఆప్షన్ 1 పరిపృచ్ఛ పద్ధతి. తల్లి దగ్గర లేనప్పుడు పిల్లవాడు ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడో తెలుసుకొనుటకు తల్లి దగ్గర లేనప్పుడే పిల్లల ప్రవర్తనను తెలుసుకొనుట ఈ పరిశీలనకు చెందుతుంది. ఆన్సర్ ఆప్షన్ 4 సహజ పరిశీలన లేదా అనియంత్రిత పరిశీలన. కౌమార దశలోని పిల్లల లక్షణాలను తెలుసుకొనుటకు మనోవిజ్ఞానవేత్త 13 సంవత్సరాల వయసుకు చెందిన పిల్లలను 17 సంవత్సరాలు వచ్చే వరకు పరిశీలించటం. ఆన్సర్ ఆప్షన్ 3 అణుదైర్ఘ్య పద్ధతి. సంకీర్ణ పద్ధతికి చెందిన పరిమితి కానిది. ఆన్సర్ ఆప్షన్ 3 ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలను అధ్యయనం చేయుటకు ఒక ఉపాధ్యాయుడిగా నీకు సమర్థవంతంగా తోడ్పడు పద్ధతి. ఆన్సర్ ఆప్షన్ 3 వ్యక్తి అధ్యయన పద్ధతి. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలను అధ్యయనం చేయుటకు ఒక ఉపాధ్యాయుడిగా నీకు సమర్థవంతంగా తోడ్పడు పద్ధతి. ఆన్సర్ ఆప్షన్ 3 వ్యక్తి అధ్యయన పద్ధతి. నియంత్రిత పరిశీలనకు చెందనిది. ఆన్సర్ ఆప్షన్ 4 పరిపృచ్ఛ పద్ధతి పరిమితికి చెందనిది. ఆన్సర్ ఆప్షన్ 4 ఈ పద్ధతిలో పరిశీలించేవారు పరిశీలింపబడేవారు ఒక్కరే. ఆన్సర్ ఆప్షన్ 2 అంతఃపరిశీలన పద్ధతి. ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థుల సామర్థ్యాన్ని తెలుసుకొనుటకు ఎన్సీఈఆర్టీ దేశవ్యాప్తంగా ఒకే రోజు 3, 5, 7వ తరగతి విద్యార్థుల సామర్థ్యాలను సేకరించటం. ఆన్సర్ ఆప్షన్ 2 తిర్యక్ ఛేద పద్ధతి.